నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనగానే ఇటు కూటమి ప్రభుత్వం అప్పట్లో మూడు ముక్కలాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట అన్నారు. నిజంగా ఈ మూడు ముక్కలాట అని జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేశారా అంటే ఇప్పుడు అవుననే సమాధానాలు వస్తున్నాయి. మూడు రాజధానులు అన్నారు, దాన్ని మూడు ముక్కలు చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చారు. ఇప్పుడు మావిగనే మా స్టాండ్ అని చెప్పేసి ఆయన చెప్పారు. మావిగన్కి ఓటేయాలి అనుకునే వాళ్ళు వైసీపీకి, అమరావతికి ఓటేయాలి అనుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అంటూ ఒక డేరింగ్ స్టేట్మెంట్ని పాస్ చేశారు. ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగన్ నడుస్తుంది. దీని మీద మాట్లాడుకుందాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఇంత డేరింగ్ స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సడన్గా ఎందుకు ఇచ్చారు అంటే అసలు ఎలా అర్థం చేసుకోవాలి? హే జీసస్, సేవ్ జగన్, సేవ్ వైసీపీయా, సేవ్ మావిగన్న అంటే మామూలుగా హే రామ్ అనే మాట వచ్చింది ఆయన నోటమాట. ఆయన ఏమని చెప్పాడు గతంలో జగన్మోహన్ రెడ్డి, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటాను అన్నాడు. బైబిల్ చదువుకునే ఆయన హే జీసస్ అనుకోవాలి, హే రామ్ అన్నాడు. ఇప్పుడు ఇది తీసుకుందాం. రాబోయే ఎన్నికలకు మేనిఫెస్టో ముందే విడుదల చేశాడు. ఇంకా 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు. ఇప్పుడే చెప్తున్నాడు ఏమని, రాబోయే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నాడు. మావిగన్నే అమరావతి, అమరావతే మావిగన్. ఇప్పుడు మావిగన్ అమరావతిలో అంతర్భాగం. ఇంకా మావిగన్ వర్సెస్ అమరావతి ఏముంటుంది? అంటే అమరావతి కోరుకునే వాళ్ళు, మావిగన్ కోరుకునే వాళ్ళు అందరూ చంద్రబాబుకే ఓటేయండి అనా? ఇప్పుడు అతను ఇచ్చిన పిలుపు, అమరావతికి ఓటేసేవాళ్ళు చంద్రబాబుకి ఓటేయండి, మావిగన్కి ఓటేసేవాళ్ళు వైసీపీకి ఓటేయండి అంటున్నాడు. అసలు వైసీపీలో వాళ్ళే వేస్తారంటారా ఓటు? ఇప్పుడు మావిగన్ వేరు కాదు కదా. కాదు. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇదంతా గ్రేటర్ అమరావతి పరిధిలోది. ఇదంతా కూడా ఇవాళ అమరావతి సిఆర్డిఏ పరిధిలోకే వస్తాయి. కొత్తది ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి క్లారిటీ మిస్ అయ్యాడా? లేదు, ఇంకా ఆయన అసలు మరి ఆ పిచ్చి పీక్కి వెళ్ళిందా? అంటే నాకు ఒక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు 3 రాజధానులు అంటే ఒప్పుకోలేదు. సో మావిగన్ అంటే మీరు అన్నట్టు అమరావతిలో భాగమే కాబట్టి ఇదంతా నేను చెప్పింది అక్కడ జరుగుతుంది అని చెప్పడానికి ఏమోగా. అందుకే హే జీసస్ అంటున్నా. ఏంటి ఇప్పుడు గత ఎన్నికల్లో ఆయన ఏమన్నారు, విశాఖపట్నం అన్నాడు, ఇక్కడే కాపురం పెడతాను, ఇక్కడ ఋషికొండలో నేను ఇల్లు కట్టుకున్నాను, ఒక 500 కోట్లు తీసుకుపోయి అక్కడ పోసాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్రెస్ మీట్లో కూడా అయిపోయినప్పుడు లాస్ట్లో కంక్లూజన్లు అడిగాడు ఆ సోకాళ్ళు జర్నలిస్ట్. సోకాళ్ళు అంటే మళ్ళీ ప్రొఫెసర్ గారి కోపం వచ్చింది. అది అక్కడికి వచ్చినటువంటి జర్నలిస్టుల్లో అదే అరేంజ్డో లేకపోతే మొత్తానికి ఎవరో ఏమని అడిగారు, మరి విశాఖపట్నం సంగతి ఏంటండి అని అడిగాడు. అప్పటికే లేచాడు. లేచిన జగన్మోహన్ రెడ్డి అసలు దాని గురించి విననట్టుగా నటిస్తూ వెళ్ళిపోయాడు. విశాఖపట్నం రాజధాని అని నువ్వే చెప్పావు కదా, నేను ఇక్కడే కాపురం పెడతానని గత ఎన్నికల్లో చెప్పావు. అంటే ఎన్నికకి రాజధాని మారుద్దా జగన్మోహన్ రెడ్డి? అంటే అన్నిసార్లు మార్చుకోవచ్చా సార్? అర్థం కాల. ఇప్పుడు ఆ రోజు 2019, 2014, 2024 ఎన్ని ఎన్నికలు ఆయన ఫేస్ చేశాడు? ఇప్పటికీ 3 ఎన్నికలు ఆ పార్టీ ఫేస్ చేసింది. 3 ఎన్నికల్లో 3 ప్లాన్ల, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ఇది ఎక్కడ గోల? ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు, అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, తాడేపల్లిలో 2 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటాను అని చెప్పారు. సరే ఓట్లు వేశారు పాప, మా ప్రాంతం వాళ్ళంతా ఇతను ఓటేశారు. 30 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలే తెలుగుదేశం, 26 వైసీపీకి ఇస్తే గెలిచి సీఎం అయినాక ఏం చేశాడు? 3 ముక్కలాట ఆడాడు. ఏది న్యాయ రాజధాని కర్నూలు, ఇది పరిపాలనా రాజధాని, ఏదో శాసన రాజధాని 3 పెట్టినాడు. కనీసం దానికన్నా స్టిక్ అయ్యాడా? అవ్వకపోగా ఏం చేశాడు? ఋషికొండ ప్యాలెస్ అన్నాడు. ప్యాలెస్ అని ఇక విశాఖపట్నంలోనే నేను కాపురం పెడతా అన్నావు. ఎన్నికలకు వెళ్ళావు, ఏమైంది? విశాఖపట్నంలోనే ఓడిపోయావు. నువ్వు ఎక్కడైతే కాపురం పెడతానన్నావో
ఆ ప్రాంతంలో ఉన్న 32 సీట్లలో జగన్మోహన్ రెడ్డి 30 సీట్లు ఓడించి పారేశారు. అవును. అంటే ఇప్పుడు మావిగాని అంటున్నాడు. అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ నీకు అసలు వైసీపీ ఓటే ఉండదు. బతకనివ్వా? నేను అంటోంది అదే, సేవ్ వైసీపీ అంటున్నా. మరి ఒక విధానం అంటూ లేకుండా, ఒక అంటే సిద్ధాంతం అంటూ లేకుండా, తనకంటూ ఏంటి నేనేది చెబితే అది వినేవాళ్ళు, నేనేది చెబితే దానికి జై కొట్టే ఆ పిచ్చి బ్యాచ్ ఉందని ఏ విధంగా ఆడుకుంటున్నాడమ్మా. అంటే వైసీపీని చంపేస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటారు. పీక పిసికి ఊపిరి అందకుండా. మామూలుగా చంపటం కాదు, ఇక మళ్ళీ బతకనీయకుండా చంపుతున్నాడు. ఇప్పుడు అమరావతి ఏమన్నాడు? అమరావతి అంటే స్కాములు అంట. అదే కదా. ఏది అక్కడేదో స్క్వేర్ ఫీట్ రేట్ ఎంతో పెరిగిపోయింది, పెరిగిపోయింది. పెంచేస్తున్నారు, 20,000 చేశారు, స్కాములు లేని రాజధాని మావిగాని అంటున్నాడు. ఇప్పుడు నువ్వెందుకు కట్టలేకపోయావు? 5 ఏళ్లలో ఆ రోజు అమరావతి, ఇప్పుడు వీళ్ళు కట్టుబడి చేస్తున్నారు. ఈ కట్టుబడి నువ్వు ఏడ్చుంటే ఇవాళ నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. 15,000 కోట్లు పెరిగిందమ్మా. జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకం వల్ల, ఈ విధ్వంసం వల్ల అమరావతి బడ్జెట్ 15,000 కోట్లు పెరిగింది. ఎవరు దానికి బాధ్యుడు? ఆ నష్టానికి నువ్వు కాదా బాధ్యత? అందుకే అంటున్నాడు కదా సార్, అంత డబ్బు అక్కడ పెట్టడం ఎందుకు, మావిగన్లు అయితే తక్కువకి అయిపోద్ది అంటున్నాడుగా. అంటే ఏంటి అసలు ఏం కట్టుబడి చేయొద్దా? అసలు ఆ బిల్డింగ్లు ఎందుకని అడుగుతున్నాడు కదా. నువ్వేంటి అసలు నాకు అర్థం కాల. నువ్వు అసలు ఒక నాయకుడివేనా, ఒక పాలకుడివేనా, తగినాడివేనా? అంటే కట్టుబడి అంటే నీకు అసలు నచ్చదా? కొలగొట్టడమేనా? అరే ఇప్పుడు హైకోర్టు కట్టాలి, సెక్రటేరియట్ కట్టాలి, అసెంబ్లీ కట్టాలి, అసలు ఏది కడదామా, ఏ విధంగా ప్రజలకు వసతులు పెంచుదామా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామా, ఇట్లా ఆలోచించే పాలకులను ఇన్నాళ్ళు చూసాం. కానీ అది దండగా, ఇది దండగా, కట్టుబడి ఎందుకు, కన్స్ట్రక్షన్ ఎందుకు, తినటం ఎందుకు? అంతే. కట్టుబడి ఎందుకంటే తినడానికమ్మా. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి, చేతి నిండా పని ఉండాలి. వాళ్ళ కన్స్ట్రక్షన్ చావు దెబ్బ తీశాడు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఒక రోడ్డు వేయాల, ఒక ప్రాజెక్ట్ కట్టాల. ఇప్పుడు ఇవాళ పోలవరం కట్టడం ఎందుకు అంటాడా? అరే అదేగా చేసింది, రివర్స్ టెండరింగ్ అన్నాడు. అదే అనట్లేదు సార్, ఎందుకంటే వాళ్ళ నాన్న ఆశయం అని ఆల్రెడీ చెప్పాడు కదా. ఏం చేశాడు? ముంచేశాడు. మీ నాన్న విగ్రహం పెట్టుకుంటానన్నావు పోలవరంలో, 105 అడుగులతో మా నాన్న విగ్రహం అన్నావు, పెట్టావా? పెట్టకపోగా వాళ్ళ ఛానల్లో ఉన్న వాళ్ళ నాన్న ఫోటో ఎత్తిపారేశాడు. సాక్షి ఛానల్లో వాళ్ళ నాన్న ఫోటోతో చక్కగా పూలు జల్లుతూ ఉండేది. ఒకప్పుడు ఇప్పుడు ఉందా? ఇప్పుడు అంతా బ్లూ చేసి పారేశాడు. ఛానల్కి కూడా బులుగు రంగు వేసాడే. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల దృష్టిలో అతనొక దోషి, అతనొక శత్రువు. ఏంటి? వర్గ శత్రువుగా మారాడు, సమాజ శత్రువుగా మారాడు. అతను ఒక కంటకుడుగా, ఏది ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక కంటకుడుగా, కట్టుబడి కంటకుడుగా, కన్స్ట్రక్షన్ని ద్వేషించేవాడిని, కన్స్ట్రక్షన్ని వ్యతిరేకించేవాడిని ఫస్ట్ టైం చూస్తున్నాం. గతంలో ఎవరైనా సరే పోటీపడి కట్టుబడి చేస్తారు. చంద్రబాబు ఇది కట్టాడా, నేను ఇంకోటి కడతా, దాన్ని మించింది కడతా, ఇలా కన్స్ట్రక్షన్లో పోటీ పడ్డ పాలకులను చూసాం. కానీ ఇది ఎక్కడ గోల? రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.